నమస్తే జనతా న్యూస్ కు స్వాగతం। రేపు జరిగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభను విజయవంతం చేయాలి। పోత్నక్ ప్రమోద్ కుమార్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భువనగిరి ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు రేపు జరగబోయే రోడ్ షో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హౌసింగ్ బోర్డు కాలనీ 10-26 వార్డులో పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది। రోడ్ షో కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన కొనసాగుతుందని, కావున ప్రజలందరూ రోడ్ షోలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు। భువనగిరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు 4 గంటలకు పెద్ద ఎత్తున రోడ్ షో కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు। భువనగిరి కేంద్రానికి తొలుతగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 6 గ్యారంటీల అమలుదాత రేవంత్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికి రోడ్ షోను విజయవంతం చేసి మన చామల కిరణ్ రెడ్డి గారి నామినేషన్కి 7 పార్లమెంట్ నియోజకవర్గం 7 నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తండా ఉన్నారు కాబట్టి భువనగిరిలో చిన్న సంఖ్యలో ప్రజలందరూ పాల్గొని 6 గంటలు అమలైనటువంటి వాళ్ళందరూ లబ్ధిదారులు కూడా తప్పకుండా ఈ కార్యక్రమం పాల్గొని ఏదైతే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు యువకుడు, ఈ ప్రాంతానికి సుపరిచితుడు, అదేవిధంగా యూత్ కాంగ్రెస్లో మాతో పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన యొక్క రేపు రోడ్ షో కార్యక్రమం హైదరాబాద్ చౌరస్తాను మొదలుకొని మన షిరిడి సాయిబాబా గుడి వద్దకు రోడ్ షో ఉంది। అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున కార్ మీటింగ్ ఉంటుంది కాబట్టి హౌసింగ్ బోర్డు వాసులు 10-26 వార్డు సభ్యులు భువనగిరి పట్టణ ప్రజలందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో పాటు భువనగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మన భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, దీర్ల ఐలయ్య గారు, మందుల సామ్యుల్ గారు, అదేవిధంగా వేముల వీరేశం గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పాల్గొనబోతూ ఉన్నారు కాబట్టి యావత్ ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి గారు కూడా చేస్తారు కాబట్టి ప్రజలు అత్యధిక సంఖ్యలో మహిళలందరూ కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి గారి రోడ్ షో కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి। రోడ్ షో హైదరాబాద్ చౌరస్తా నుంచే ప్రారంభమవుతాయి కాబట్టి హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు అందరూ మహిళలు, యువకులు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్ అందరూ కూడా హృదయపూర్వకంగా మన ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలికి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి రానున్నటువంటి ఎన్నికల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం అందరూ కూడా సహాయాన్ని ప్రజల పక్షాన, పార్టీ పక్షాన కోరుతారు।